హాయ్. నాకైతే ఇలాంటి న్యూస్‌ని చూసినప్పుడు నిజంగానే ఇండియా గ్రో అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎకానమీ పరంగా గ్రో అవుతుంది. టెక్నాలజీ పరంగా గ్రో అవుతుంది. అన్ని రకాలుగా గ్రో అవుతుంది. ఇండస్ట్రీ సెక్టర్స్ అన్నిటిలో. బట్ ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ కానీ, రెగ్యులేటరీ బాడీస్ విషయంలో గానీ ఇండియా గ్రో అవుతుందా అంటే క్వెషన్ మార్కే ఎప్పటికి కూడా. డెసిషన్ నిజంగా చాలా 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 గొప్ప డెసిషన్. ఎందుకంటే ఇదేదో పెద్ద మనకేంటి ఓఆర్ఎస్ గురించి అసలు మనకి సంబంధం ఏంటి అనుకో. మీలో ఎంతమందికి తెలుసు అసలా అండర్ 5 ఏజ్ ఉన్న పిల్లలు చనిపోవడానికి, చాలా మంది పిల్లలు చనిపోవడానికి మెయిన్ కారణం డయేరియా. డయేరియా వచ్చింది అంటే డీహైడ్రేషన్. ఫస్ట్ మనకు గుర్తొచ్చే పేరేంటి? ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ తాగేస్తే డయేరియా తగ్గిపోయిద్ది అని. బట్ అన్ని ఓఆర్ఎస్‌లు ఒకటేనా? అన్ని ఓఆర్ఎస్‌లు ఒకలాగే పనిచేస్తాయా? సో మనకి ఇండియాలో చాలా కంపెనీస్ ఏంటంటే దీన్ని వయలేట్ చేస్తూ బికాస్ మనం ఓఆర్ఎస్ ఎందుకు తీసుకుంటున్నాం, సో ఈ ఫాల్స్ లేబులింగ్ మిస్లీడింగ్ వల్ల ఎంతమంది పిల్లలు ఫైనల్లీ అయితే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా